నిర్మల్ జిల్లాలో హృదయానికి హత్తుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. చదువుపై ఆసక్తి ఒకవైపు, కుటుంబ బాధ్యత మరోవైపు. ఈ రెండింటిని సమతుల్యం చేస్తూ ఇద్దరు చిన్నారులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఈ చిన్నారులు తమ ఏడాది వయసు కూడా నిండని చెల్లెలను తీసుకుని బడికి వస్తున్నారు. సాధారణంగా ఇలాంటి చిన్న పిల్లలకు పాఠశాలలో అనుమతి లేకపోయినా ఈ సందర్భంలో మాత్రం గురువులు మానవత్వాన్ని ముందుకు తెచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరు చిన్నారులు చక్కగా చదువుకుంటూ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నారు. ఈ ఘటనపై హెడ్ మాస్టర్ సంతోషం వ్యక్తం చేస్తూ పిల్లల పట్టుదల అభినందనీయమన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పని చేసే పేరెంట్స్కు తల్లిదండ్రులకు తోడ్పాటుగా ఉంటూ అంతేకాకుండా చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ ఇక్కడ వాళ్ళ చిన్న పాపలు అంటే వీళ్ళు 2వ తరగతి 4వ తరగతి చదివే విద్యార్థినులు వాళ్ళ తమ్ముళ్లను తీసుకొని వాళ్ళు సంవత్సరంలో తమ్ముళ్లను తీసుకొని వచ్చి ఇక్కడ చదువు అభ్యసిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు చిన్నారులు వాళ్ళ తమ్ములను స్కూల్ ఎత్తుకొని వచ్చి ఆడిపించుకుంటూ వాళ్ళు చదువుకుంటున్నారు. వాటి యొక్క వివరాలు అన్నీ మనం తెలుసుకుందాం. ఆ విద్యార్థులు ఎవరు, ఆ విద్యార్థుల గురించి ఇక్కడ మనం హెడ్ మాస్టర్ రాజన్ చెప్పండి సార్. ఇద్దరు విద్యార్థులు అలా తమ్ములను తీసుకొని సంవత్సరం పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడిపించుకుంటూ అంతేకాకుండా వాళ్ళు విద్యాభ్యాసం ఇస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం సార్? సరే, ఏంటంటే ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూలీనాలి పని చేసుకుంటారు కాబట్టి వారు ప్రొద్దున్నే పనికి వెళ్ళిపోతారు. పిల్లలకు చదువుకున్న శ్రద్ధతోటి పాఠశాలకు రావడం జరుగుతుంది. కానీ వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెలు పట్టుకోవడం వల్ల కొంత గ్యాప్ కూడా ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గమనించి మేము పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. గమనిస్తే ఏంటంటే వాళ్ళు పిల్లల యొక్క తల్లిదండ్రులు పనికి వెళ్ళడం జరుగుతుంది. కానీ కాబట్టి పిల్లలకు ఇప్పుడు ఎగ్జామ్స్ కానీ పాఠశాలలో పాఠాలు కోల్పోతారని మేమే వారిని ఎంకరేజ్ చేసి పిల్లల్ని పాఠశాలకు తీసుకుని వారి వెంట వాళ్ళ చెల్లి తమ్ముని కూడా తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆయమ్మలతో కానీ శానిటరీ వర్కర్స్ తోటి ఉంచి పిల్లలకు చదువుకి ఇబ్బంది కాకుండా వారిని మేము చేదోడు వాదరగా చూసుకుంటూ చేస్తున్నాము. మా పాఠశాలలో సార్ 64 మంది పిల్లలు ఉన్నారు. మా దగ్గర దాదాపు 80-90% అటెండెన్స్ రోజు జరుగుతుంటుంది. అదేవిధంగా మా దగ్గర 3 పోస్టులు ఉన్నాయి. ఒక PHM 2 HGT, కానీ ఒక HGT వేకెంట్ ఉంది. ఇలా పిల్లలు ఎందుకంటే అంత వీకర్ సెక్షన్ పిల్లలే కాబట్టి కొంచెం ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల యొక్క చదువు మీద శ్రద్ధతోటి మ్యాక్సిమం పిల్లలు వస్తున్నారు. కాకపోతే కొంతమంది పిల్లలకు ఇంకా ఇబ్బందులు ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు చిన్నగా ఉండడం వల్ల అప్పుడప్పుడు ఆ పిల్లలను పట్టుకోవడానికి స్కూల్కు రావడం కొంత మానేసే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి మేము వాళ్ళకి వెళ్ళి పేరెంట్స్ని మోటివేషన్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. దానిలో ఉద్దేశంగానే మీరు వచ్చిన సందర్భంలో కూడా పిల్లలు మరి యొక్క చెల్లిని తమ్ముని తీసుకుని రావడం జరిగింది. ఈ రకంగా పాఠశాల నడుపుతున్నాము. అయితే విద్యార్థినులు ఇద్దరు వాళ్ళ తమ్ముళ్ళని తీసుకొని రావడంతో వాళ్ళు విద్యాభ్యాసం ఇస్తున్నారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అసలు ఎలా గౌరవపడుతుంది? ఫీల్ అంటే సార్, ఎందుకంటే వాళ్లకు చదువు మీద శ్రద్ధ ఉంది. అదే సందర్భం లోపల ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళ యొక్క పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల పిల్లలను పట్టుకోవడం ఉంటుంది. అది గమనించి ఏం చేస్తున్నామంటే వారి ఇంటి దగ్గర ఉంటే తమ్ముడిని చెల్లెని పట్టుకుంటున్నారేమో కానీ చదువును కూడా కోల్పోతున్నారు. ఆ పిల్లలు మంచి మెరిట్ పిల్లలే, ఇద్దరు కూడా 4th క్లాసులో 2nd క్లాసులో. కాబట్టి వారిని తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మా వంట మనిషి అమ్మ కానీ ఇక్కడ శానిటరీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉంచేసి పిల్లల్ని క్లాసులో ఉంచి వారికి చదువు బోధించడం జరుగుతుంది. వాళ్ళు పేదవారైనా కానీ చదువులో ఉన్నతంగా ఉన్నారు, వాళ్ళు క్లెవర్ ఉన్నారనే ఉద్దేశం కొద్దీ ఆ పిల్లలను తీసుకొచ్చినా కానీ మేము ఇక్కడ శానిటరీ వాళ్ళు ఆ మధ్యాహ్న భోజన పథకం చేసే వాళ్ళ దగ్గర వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి ఆ పిల్లలు ఇద్దరిని చదివిస్తున్నాం. వాళ్ళిద్దరు క్లెవర్గా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనాడికి ఇది ఇలా చదివి చెప్పడం కూడా మాకు కూడా ఆనందంగా ఉందని చెప్పేసి మనతో అంటున్నాం. కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ నుండి.